పాక్కు ఈ నీటిని ఆపడం సాధ్యం కాదు. 100% నీటిని ఆపడం అసాధ్యమే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టు ద్వారా పాకిస్తాన్కి వెళ్లే నీటిని 10 నుంచి 15% వరకు నిలువరించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలంలో ప్రాజెక్టు నిర్మిస్తే సింధు దాని ఉపనదుల జలాలు పూర్తిగా భారత్లోకి మళ్లించే అవకాశం ఉన్నాయంటున్నారన్నమాట. ప్రస్తుతం అయితే 15% మనం ఆపగలం, భవిష్యత్తులో మనం ఆపచ్చు అనమాట. ఈ క్రమంలో కేవలం ఆనకట్ట నిర్మిస్తే సరిపోదని, నదులు మళ్లించేందుకు భారీ సొరంగాలు తవ్వాల్సి ఉంటుందని గుర్తు చేస్తుందన్నమాట. లడాక్ లాంటి ప్రాంతాల్లో పర్వతాలు, లోయలతో కూడిన కఠినమైన వాతావరణం ఉంటుందని, ఆ ప్రాంతాల సొరంగ తవ్వకం ఖర్చుతో కూడుకున్నదే కాకుండా నిర్మాణానికి చాలా సమయం తీసుకునే అవకాశం ఉందని వివరిస్తున్నారన్నమాట. పైగా ఈ ప్రాంతం భూకంప జోన్ 5లో ఉందని, భారీ భూకంపాల ఆస్కారం ఉంటుందని కూడా చెబుతున్నారు. మే సెప్టెంబర్ మధ్య కాలంలో హిమాలయాలు మంచు కరిగి చినాబ్ జీవన్ నదిలో వేల కోట్ల క్యూబిక్ మీటర్ల నీరు ప్రవహిస్తుంది. ఈ ప్రవాహం ఆపడం అంత సులభం కాదంటున్నమాట. భారీగా ఆనకట్ట నిర్మిస్తే సుమారు 1,00,000 చదరపు కిలోమీటర్ల భూమి ముంపుకు గురవుతుందని చెబుతున్నారన్నమాట. ప్రస్తుతం ఉత్తరాఖండ్లో ఉన్న టైరీ డ్యామ్ మాదిరి 30 దాకా భారీ ఆనకట్ట నిర్మించాల్సి ఉంటుందని అంచనా వేస్తున్నారన్నమాట. ఇందుకు 10 సంవత్సరాల సమయం పట్టొచ్చని చెప్తున్నారన్నమాట. అంటే సింధు జలాల ఒప్పందాన్ని నిలిపేసిన భారత్ దాయాది దేశం పాకిస్తాన్ పూర్తి స్థాయిలో జలాలు వెళ్లకుండా అడ్డుకోగలదా? ఆ నీటిని భారత్లో ఇతర ప్రాంతాన్ని మళ్లించగలదా? సింధు దాని ఉపనదుల్లో 5,295 టీఎంసీ నీరు ఉంటుందని అంచనా. అంత మొత్తం నీటి నిల్వ చేసుకోగల డ్యాములు అనతికాలం నిర్మించడం సాధ్యమవుతుందా? అదే జరిగితే ముంపు గురే ప్రాంతాలు 1,00,000 చదరపు కిలోమీటర్లకే ఉండొచ్చునని అంచనా వేస్తున్నమాట. ఈ పరిస్థితిని భారత్ ఎదుర్కోగలదా? సింధు జలాల అంశంపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం అన్నమాట. మనం పరిశీలిద్దాం. సాధారణంగా వేసవికాలంలో నదుల నీటి నిల్వ తగ్గుతాయి, కానీ సింధు దాని ఉపనదులు మాత్రం ఎక్కువగా మంచు కలగడం వల్ల జలకళ ఉట్టిపడుతుందన్నమాట. అంటే సాధారణ వేసవికాలంలో నీళ్ళు తగ్గుతాయి, కానీ సింధు దాని ఉపనదుల్లో మాత్రం ఎగువన మంచు కలగడం వల్ల వేసవికాలంలో కూడా జలకళ ఉట్టిపడుతుందన్నమాట. 1960 జరిగిన సింధు జలాల ఒప్పందం మేరకు సింధు, జేలము, చినాబ్ నదులు సింహభాగం నీటిని అంటే 80% నీటిని అంటే 3,496 టీఎంసీ నీటిని పాకిస్తాన్కు, మిగతా 20 టీఎంసీలు అంటే భారత్కు దక్కుతాయి అన్నమాట. అంటే సింధు, జేలము, చినాబ్ నదులలో సింహభాగం 3,496 టీఎంసీలు పాకిస్తాన్కి అనమాట, మిగతా 20 టీఎంసీ భారత్ దక్కుతాయి. రావి, బియాస్, సట్లెజ్ నదుల జలాలు 1,448 టీఎంసీలు పూర్తిగా భారత్ చెందుతాయి అన్నమాట. ఈ ఒప్పందం ప్రకారం భారత్ నిర్మించే డ్యామును పరిశీలించే అధికారం పాకిస్తాన్కు సింధు కమిషన్ దాఖలుపరిచింది. ఇప్పటి వరకు సింధు, జేలం, చినాబ్ నదులపై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించిన సింధు, జేలం, చినాబ్పై భారత్ జల ప్రాజెక్టు నిర్మించిన వాటిని రన్ ఆఫ్ ద రివర్ కేటగిరీలో చూపించింది. అంటే ప్రాజెక్టులకు ఉన్నంత మాత్రాన పాకిస్తాన్ నీటి సరఫరా నిలిచిపోదు. అలాగని ఈ ప్రాజెక్టుల కోసం నీటి నిల్వ చేసుకునే వెలుసుబాటు ఉండదు. ఇప్పుడు ఒప్పందం రద్దు చేసుకోవడం వల్ల ఇకపై భారత్ ఈ నదులపై నీటి నిల్వల కోసం ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ ప్రభావం పడకుండా దీర్ఘకాల ఇబ్బందులు తప్పని వివరిస్తున్నారు. ప్రస్తుతం సింధు, జేలాబ్, చినాబ్పై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. చినాబ్పై బఘీల్హర్, దూల్హస్తి, సలాల్ డ్యాములు, జేలం నది అయిన కృష్ణగంగపై కృష్ణగంగ డ్యాము, లడాఖ్లోని సింధు నదిపై నిము బజో డ్యాము ఉన్నాయన్నమాట. రావి నదిపై 1979 నుంచి పెండింగ్లో ఉన్న ఆనకట్టల ప్రతిపాదనలు బాల్టిస్టాలు దాటుకుని 2001లో రంజిత్ సాగర్ డ్యామ్ పూర్తయింది. రాజస్థాన్లో పంజాబ్ మధ్య సయ్యద్ కుదరక షాపూర్ కంది బ్యారేజ్ నిర్మాణం మాత్రం నిలిచిపోయింది. 2018 కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తం వహించి నిర్మాణాన్ని పూర్తి చేసిందన్నమాట. ఈ డ్యామ్ ద్వారా దిగువకు నీటిని విడుదల ఆపేస్తారని సమాచారం. ఈ నీటిని జమ్మూ కాశ్మీర్లోని కరువా, సాంబా జిల్లాలకు మళ్లించి 32,000 హెక్టార్లకు సాగునీరు అందిస్తుందని తెలుస్తుంది. నిజానికి భారత్ సింధు దాని ఉపనదుల ద్వారా 18,653 మెగావాట్ల మేర విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగే ప్రాజెక్టులకు నిర్మించవచ్చు. కానీ ప్రస్తుతం 3,034 మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా మరో 2,526 మెగావాట్ సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణ దశలో ఉన్నాయన్నమాట. మరో 5,846 మెగావాట్ల ప్రతిపాదిత ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయి. సింధు ఒప్పందం నిలిపివేతతో ఇప్పుడు ఈ ప్రాజెక్టులు భారత్ వేగంగా నిర్మించే అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే దాదాపు 19,000 మెగావాట్లను ఉత్పత్తి చేయవచ్చు, కానీ ప్రస్తుతం 3,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాం. 2,500 మెగావాట్లు భవిష్యత్తులో రావచ్చు, ఇంకా 5,000 మెగావాట్లు వరకు రావచ్చు అన్నమాట. పాకిస్తాన్కి మటుకు భారీ నష్టం అన్నమాట.
అంటే అప్పట్లోని ప్రధాని నెహ్రూ, పాక్ ప్రధాని అయ్యూబ్ ఖాన్ 1940లో సింధు జల ఒప్పందంపై సంతకం చేశారన్నమాట. పాకిస్తాన్లో ఉన్న ఆనకట్టలో భారీ నీటి నిల్వకు అవకాశాలు లేవు. భారత్ వదిలిన నీటి ద్వారానే అక్కడ పశ్చిమ పంజాబ్, సింధు ప్రాంతాల్లో వ్యవసాయం సాగుతుంది. పాకిస్తాన్ ఉత్పత్తి అయ్యే ఆహార ధాన్యాలలో ఈ 2 ప్రాంతాల వాటా 80% ఉంటుందని అంచనా. పాకిస్తాన్ జీడీపీలో ఈ ప్రాంతాల వాటా 25% ఉంటుంది. ఈ 2 ప్రాంతాల్లో 16 లక్షల హెక్టార్ సాగు భూమికి సింధు నది జీవనాధారం. ఈ ప్రాంతంలోని పరిశ్రమలు, జల విద్యుత్ కలుపుకుంటే పాక్ జీడీపీలో వాటా 35% అనొచ్చనమాట. 2 ఏళ్ల క్రితం వరదలతో ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతినగా ఆ దేశంలో గోధుమపిండి కోసం ప్రజలు ఘర్షణ పడ్డ విషయం తెలిసిందే. భారత్ ఇప్పుడు నీటి నిలిపేస్తే పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ తగులుతుందని అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. ఇదనమాట పాకిస్తాన్లోని ప్రస్తుతానికైతే 100% నీటిని ఆపడం సాధ్యం కాదు, కానీ భవిష్యత్తులో మనం ఆపచ్చు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.